నమస్తే అందరికి. మా మరదలు గుండు చేయించాక వీడియో తీస్తా అని చెప్పాను కదా! ఇంకా మేమైతే గుండు చేయించుకొని రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఎగ్జాక్ట్‌గా మీరు చూస్తున్నారు కదా! స్క్రీన్ మీద టైమ్ కూడా కనిపిస్తుంది. 3:54కి మేమైతే స్టార్ట్ అయిపోయినాం దర్శనంకి. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికైతే మాకు నెక్స్ట్ డే పట్టిందన్నమాట. లైక్ మధ్యాహ్నం, ఈవినింగ్ అలా పట్టింది. ఆల్మోస్ట్ 12 అవర్స్ దర్శనం తర్వాత బయటికొచ్చేసాము. అన్‌ప్లాన్డ్ కాబట్టి ఇంక తప్పలేదు. మా మరదలు గుండులో ఎలా ఉందో చెప్పేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ గుండు చేయించిన తర్వాత బయటకొచ్చి నామాలైతే పెట్టిచ్చాము. తనైతే చాలా ఉందనమాట. చాలా బాగా కోఆపరేట్ చేసింది. అస్సలు డిస్టర్బ్ చేయలేదు. ఇంకా మేము ముగ్గురం అయితే ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము. అండ్ ఆ రోజైతే మేము అక్కడ తిరుపతిలో నుంచి వచ్చేసి నైట్ కాణిపాకం వచ్చేసామనమాట. కాణిపాకంలో నెక్స్ట్ డే అనమాట ఇది. దర్శనం చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంటికి బయలుదేరే మధ్యలో అయితే మేము మళ్ళీ ఇంకో డెసిషన్ మార్చేసుకున్నాము. పిల్లలున్నారు కదా! వాళ్ళకి బీచ్ అంటే చూయించడం చాలా ఇష్టం కదా! వాళ్ళకి బీచ్‌కి తీసుకెళ్దాం అని చెప్పి అనుకున్నామనమాట. సో, టైమ్ అంతా సెట్ అయితే బీచ్‌కైతే ఎళ్దాం అనుకున్నాం. ఇంకా మా బుడ్డదానికైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయించామనమాట. ఇంక చూడండి ఎలా ఆడుతుందో. మొత్తం ట్రావెల్‌లో అయితే మమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టలేదు. చాలా ఆడుకుంది. బట్ తన అల్లరితోటే మాకు చాలా ఇబ్బంది అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్‌గా మేమైతే బీచ్‌కొచ్చేసాము. అండ్ మా బుడ్డదానికైతే ఫస్ట్ టైమ్ అనమాట బీచ్ ఎక్స్‌పీరియన్స్. వాటర్‌ని దూరం నుంచి చూసి చాలా ఎంజాయ్ చేస్తుంది గానీ, దిగడానికైతే చాలా భయపడుతుందనమాట. ఇంకా మీరు చూడొచ్చు మా మామ ఎలా దించుతున్నాడో వాళ్ళ డ్యాడీ. ఓవరాల్‌గా అయితే వాటర్‌లో దించాలి, భయం పోవాలి అని చెప్పైతే మా మామ నించొని దించోబెట్టాడు. అండ్ తనని చూడండి ఎంత ఎక్సైట్‌మెంట్‌తో పరిగెత్తుతుందో. ఇలా తనకు నచ్చుతుంది కానీ కొంచెం వాటర్‌ని చూసేసరికైతే చాలా భయపడింది. ఇంకా అలా కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయామనమాట. సో, తిరుపతి సీరీస్ అయితే ఎండ్ అయిపోయినాయి ఇక్కడితో. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.